షార్జా పైన ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. దుబాయ్లోని అమెరికా సైనిక స్థావరాల టార్గెట్గా ఇరాన్ దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. అబుదాబి సమీపంలో అల్ దఫ్రా ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడ అమెరికా యుద్ధ విమానాల పర్యవేక్షణ ఉంటుంటుంది. అంటే అక్కడి నుంచి మొత్తం ఏషియాకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో గల్ఫ్ కంట్రీస్ నుంచి ఒక వ్యూనో లేకపోతే అక్కడి నుంచి ఒక అబ్జర్వేషన్ చేయడానికి దాన్ని ఆ ఎయిర్ బేస్ని కీలకంగా ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. అమెరికా షార్జా, రస్ అల్ ఖైమాలోని అమెరికా వ్యూహాత్మక కేంద్రాలు ఉన్నాయి. అబుదాబి అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్లపైన ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్, అబుదాబి టార్గెట్గా 500కు పైగా డ్రోన్లను ప్రయోగించిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఇంటెన్సిటీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందనేది. ఇటు ఇరాన్ దగ్గర ఉన్న కామికాజీ డ్రోన్ల గురించి మాట్లాడుకుంటే, కామికాజీ డ్రోన్లని ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అసలు కామికాజీ డ్రోన్లు అంటే ఏంటి? కామికాజీ డ్రోన్లు అంటే ఏం లేదు. ఒక డ్రోన్ మనం ప్రయోగించిన తర్వాత అది దాడికి పాల్పడి తానంతర తానుగా ధ్వంసం అయిపోతుంది. తనంత తానుగా ధ్వంసం అయిపోయేది కామికాజీ డ్రోన్. ఒక విధంగా చెప్పాలంటే తనకు తనగా మరణానికి పాల్పడేది ఈ కామికాజీ డ్రోన్ అంటే. ఇటు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో దాంతోపాటు మిడిల్ ఈస్ట్లో సంచలనం సృష్టిస్తున్నాయి ఇవి. దీన్ని లాయిటరింగ్ మినిషన్స్ అంటూ ఉంటారు. అసలు కామికాజీ డ్రోన్స్ అంటే ఏంటంటే మిజైల్స్ని ప్రయోగించి తిరిగి తమ స్థావరానికి వచ్చే స్థాయి నుంచి అక్కడే మిజైల్స్ని ప్రయోగించి అక్కడే వాటిని ధ్వంసం చేసి అక్కడే ఇవి కూడా ధ్వంసం అయిపోతాయి. సో ఈ కామికాజీ డ్రోన్స్ అలా పనిచేస్తాయి. వన్ వే టికెట్ మాట. అంటే ఇది బాంబును మోసుకెళ్ళగలదు. ఇది ఒక ఎగిరే బాంబు కింద మాట్లాడుకోవాలి. ఇది లక్ష్యాన్ని ఢీకొట్టి తనతో పాటు పేలిపోతుంది. అందుకే వీటిని కామికాజీ డ్రోన్స్ అంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పైలట్లు తమ విమానాలతో నౌకర్ని ఢీకొట్టి కామికాజీ విధానం నుంచి ఈ పేరుని తీసుకురావడం జరిగింది. అయితే ఇరాన్ దగ్గర షాహిద్ 136 కామికాజీ డ్రోన్స్ ఉన్నాయి. ప్రస్తుతం వీటిని ఉపయోగించడం జరుగుతోంది. ఒక్కసారి జరుగుతున్న దాడికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. షాహిద్ 136 కామికాజీ డ్రోన్స్ మీకు గుర్తుంటే కనుక బుర్జ్ ఖలీఫాను దాడి చేసిన క్రమంలో ఒక చిన్న అక్కడ మంటలు కనిపించాయి కదా, బుర్జ్ ఖలీఫాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అక్కడ ప్రయోగించింది షాహిద్ 136 ఈ కామికాజీ డ్రోన్స్ని. ఇవి ఒక్కసారి వెళ్తాయి. ఇంకా చెప్పాలంటే ఒక గంపగుత్తగా ఒక్కసారి వీటిని పంపించడం జరుగుతుంది. సో గంపగుత్తగా పంపించిన క్రమంలో వీటిని అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించి ఇండివిజువల్గా అటాక్ చేస్తుంది. అంటే ఒక 100 డ్రోన్స్ని పంపించారనుకోండి, ఒక 95-96 దాని పర్సంటేజ్ ఉంటుంది. వాటిని మాత్రం నిర్వీర్యం చేయగలదు, మిగిలిన వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి ఉన్న స్పెషాలిటీ ఇది ఎలా ఉంటుందంటే డెల్టా వింగ్ ఉంటుంది. దీనికి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, డెల్టా వింగ్ ఉంటుంది. ఈ షాహిద్ 136 డ్రోన్స్కి, కామికాజీ డ్రోన్స్కి 2000 నుంచి 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవి. అండ్ దీని నోస్గా మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ దీని నోస్ ఏరియాలో 40-50 kgs ఆఫ్ మ్యూనిషన్స్ని క్యారీ చేయగలదు. అంటే 40 నుంచి 50 kgల పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలిగే స్వభావం దాన్ని. దాంతోపాటు ఇది చాలా చౌకగా మాట్లాడుకుంటారు. అంటే దాదాపు $20,000. $20,000 అంటే అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో ఇది అయిపోతుంది. ఎంత ఉంటుంది మహా అయితే ఒక 20 లక్షలు అంతే. ఒక్కొక్కటి కూడా 20 లక్షల నుంచి అటు ఇటుగా ఒక 5 కోట్ల వరకు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద ప్రైస్. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుంటే ఒక మిజైల్ ఖరీదుతో పోలిస్తే చాలా తక్కువ. ఇదే కాదు, వీళ్ళ దగ్గర ఇరాన్ దగ్గర షాహిద్ 131 అనే ఒక చిన్న కామికాజీ డ్రోన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎందుకు దుబాయ్ మీద తీవ్రతరం చేస్తుంది దాడుని అనేది మాట్లాడుకుంటే, సౌదీ అండ్ దుబాయ్, ఈ UAE ఈ రెండు కూడా ప్రస్తుతం ఇరాన్కి కిట్టన దేశాలు. సున్నీ వర్సెస్ షియాగా మారుతూ ఉంటుంది. ఇటు షియా, ఇరాన్లో దాదాపుగా 90% ఉంది షియాలు, అండ్ మెజారిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది సున్నీలు అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. సో సున్నీ వర్సెస్ షియా అనేది ఇక్కడ వినిపించే మాట. ఇక్కడ దుబాయ్కి సంబంధించి రీసెంట్గా జరిగిన దాడుల గురించి మాట్లాడుకుంటే ఎందుకు అటాక్ చేయడం జరుగుతోంది? అమెరికా కోరింది అటాక్ చేయడానికి కారణం, ఇరాన్ని అటాక్ చేయడానికి కారణం ఏంటంటే ఇటు పశ్చిమాసియా మీద తన మధ్యప్రాచ్యంలో తన పట్టును నిలుపుకోవాలని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మాట్లాడుకుంటే దుబాయ్లో సౌదీ అరేబియా గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత UAE గురించి మాట్లాడుకుందాం. సౌదీ అరేబియాలో ఏకంగా 2700 మంది సైన్యం అక్కడ మోహరిస్తే, దుబాయ్లో 3500 మంది సైన్యం, అమెరికా సైన్యం మోహరించింది. అల్ దఫ్రా ఎయిర్ బేస్ కూడా ఇక్కడ ఉంది. ఇది కీలకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ F-16 కావచ్చు, F-22 కావచ్చు, F-35 కావచ్చు, ఇలాంటివి మోహరించే సందర్భం ఉంటుంది.
అండ్ వీటిని టార్గెట్ చేస్తోంది ప్రస్తుతం ఇరాన్. ఏమంటోంది? విడిచిపెట్టే ప్రసక్తే లేదంటోంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ దాడులకు దిగుతూనే ఉంది. బుర్జ్ ఖలీఫా కావచ్చు, ఇలా కొన్ని కీలకమైన స్థావరాలను ఆ లొకేషన్స్ని గుర్తించి దాడులకు పాల్పడుతున్న సందర్భం. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. Fighter jet. Oh my god. Fighter jet. Oh my god. Fighter jet. Oh my god. Al Burj Khalifa. Llegaste enero. Sí, sí, va. Sí, bajó. ¿Va al Burj? Sí, ahí pegó. Chico, ahora sí se puso. ¿Qué pegó? Le tiraron. ¿A qué le pegó? Bueno, muchachos. ¿A qué le pegó? Al Burj Khalifa. Me está jodiendo, boludo. Mirá la grúa, boludo. Se muere. రైట్, విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా దుబాయ్ నగరం మీద, ఇటు యూఏకి సంబంధించి దుబాయ్ నగరం మీద కీలకమైన భారీ మిసైల్స్తో లేదా వైమానిక దాడులతో ఇటు విరుచుకుపడుతుందనే చెప్పుకోవాలి ఇరాన్ లేకపోతే ఇరాన్ మద్దతున్న హౌతీలు కావచ్చు. వీళ్ళు ప్రధానంగా కీలకమైన దాడులు చేస్తున్న క్రమం ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా ఎక్కువగానే జరిగాయని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి చూసుకుంటే 2026లో ఇంతవరకు జరిగిన దాడుల్లో ఇది భీకరమైన దాడి కింద మాట్లాడుకుంటారు. ఇరాన్ గల్ఫ్ ప్రాంతంపై భారీ మిసైల్స్, డ్రోన్ దాడులు జరిపింది. దుబాయ్లో ఆయిల్ ఫెసిలిటీలు, విమానాశ్రయాలు, బుర్జ్ అల్ అరబ్ అంటే బుర్జ్ ఖలీఫా లాంటి ప్రఖ్యాత స్థలాలు, యూఏఈ అంటే దుబాయ్కి సంబంధించిన రక్షణ వ్యవస్థలు వందల సంఖ్యలో మిసైల్స్ని, డ్రోన్స్ని అడ్డుకున్నప్పటికీ వాటి లక్ష్యాలు మాత్రం తాకుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు అధికారిక గణాంకాల ప్రకారం కనీసం 4 మృతి చెందారు, డజన్ల సంఖ్యలో గాయాలయ్యాయి. వేలకు పైగా 3,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫిబ్రవరి 28న ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంపై మిసైల్స్ని, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది ఇరాన్. అదే రోజు రాత్రి దుబాయ్ విమానాశ్రయం, బుర్జ్ ఖలీఫా లాంటి కీలకమైన ప్రాంతాల్లో దాడులకు ఉపక్రమించింది. అఫ్కోర్స్ అప్పటికీ దుబాయ్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్ మోడ్లో ఉంచినప్పటికీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోయాయి. ఎందుకని? ఇక్కడ వినిపించే మాట ఏంటంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయినప్పటికీ, లేకపోతే ఇంకా చెప్పుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయినప్పటికీ కూడా అవి గాల్లో నియంత్రించడానికి ఒక సర్టైన్ హైట్కి మించి మాత్రమే అవి నిర్వీర్యం చేయగలవు. కానీ ఇవి తక్కువ హైట్లో వెళ్తున్నాయి. తక్కువ హైట్లో వెళ్ళి వీటిని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నాయి అనేది వినిపించే మాట అక్కడ. దీంతో దుబాయ్ ఎయిర్పోర్ట్, బుర్జ్ సంబంధించి మాట్లాడుకున్నాం, బుర్జ్ ఖలీఫా, దాంతోపాటు ఇలా కీలకమైన ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్న సందర్భం యూఏఈ రక్షణ మంత్రి